ట్రంప్ మా మామ, నెతన్యాహు మా బావ అని చెప్పి ఎవడోడైతే పిచ్చి కామెంట్స్ అయితే చేస్తున్నాడో, అరే బత్తాయి బ్యాచ్, ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినటువంటి చాలా మంది బత్తాయి బ్యాచ్ గాలు వచ్చేసి ఈ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ అయితే చూడండి, ఏమని ఉంది ఇక్కడ. ఏకంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి కాశ్మీరు పాకిస్తానీ వాళ్ళదంట. ఇప్పుడు ఏంటి, పోయి ఇచ్చేద్దామా పాకిస్తాన్కి? ఏకంగా ఇది పోస్ట్ పెట్టింది కూడా ఇజ్రాయెల్ గవర్నమెంటే. ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా పోస్టులు అన్ని పెడుతూ ఉన్నారని చెప్పేసి సారీ చెప్పింది. కాకపోతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆర్మీ మాత్రం అలాగే పోస్ట్ని అలాగే ఉంచేసింది. ఇప్పుడు ఏం చేస్తారు, పోయి బాగా 1948 వరకు ఇజ్రాయెల్ అనేటటువంటి దేశమే లేదు. ఈ బత్తాయి గాళ్ళకు ఏమే కానీ తెలిసి చావదు. వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే, అరే ఈ పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్స్ అనే వాడాలి ఇక్కడ. చిన్న చిన్న పిల్లల్ని, అదేవిధంగా భార్యల్ని, ప్రతి ఒక్కరిని కూడా యూదులకు సంబంధించినటువంటి వాళ్ళని బలాత్కారాలు చేసి ఏకంగా ప్రాణాలు తీస్తుంటే పాపం అని చెప్పేసి గుండెలకు హత్తుకొని ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళురా పాలస్తీన్కు చెందినటువంటి ముస్లిమ్స్. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈ పిచ్చన బత్తాయిగాలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోనరా, ఎవడు మీవాడు ఎవడు పరాయి వాడు అని చెప్పేసి.